ओं वागर्धाविव संपृक्तो वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ప్రేక్షక మహాశయులకు నమస్కారం। ఈ వారం 12 రాశులకి ఎలా ఉందో దానికి తగినటువంటి పరిహార మార్గాలు ఏంటో తెలుసుకుని వాటిని పాటించి తరించగలరు। మనకి సాధారణంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు చెప్పినటువంటి పరిహారాలను ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో శాస్త్రం చెప్పిన విధంగా గ్రహచార విధానంగా మీకు చెప్పినటువంటి ఆ రెమెడీస్ అన్నిటినీ కూడా పాటించి మీరు మంచి మార్గాల్ని పొందుతారని, అదేవిధంగా మీకు ఈ ప్రిడిక్షన్స్ అన్నిటిలోనూ కూడా ఎక్కడైనా నెగిటివ్ ఉన్నా కానీ వాటిని ఆ పరిహార మార్గాల ద్వారా మీకు మంచి చేకూర్చాలని కోరుకుంటూ, ముందుగా మేషరాశి వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే ఈ వారమంతా కూడా విహారయాత్రలు చేస్తారు, అదేవిధంగా తీర్థయాత్రలు చేస్తూ మీకు కావలసినటువంటి ఆనందాన్ని పొందుతారు। అంతేకాకుండా బంధుమిత్రాదులందరి చేత కూడా మంచి ప్రశంసలు అందుకుంటారు। అలాగే మీరు చేసేటువంటి పనిలో సంతృప్తికరమైనటువంటి మార్గాల్ని చూస్తారు। అలాగే ఈ వారమంతా కూడా మీకు ఇబ్బంది కలిగించేటువంటి విషయాలన్నిటికీ కూడా మంచి సమాధానాలు దొరుకుతాయి। అలాగే మీరు చేసేటువంటి పనులన్నిటిలోనూ కూడా కాస్త సంతృప్తి అనేటువంటిది లభిస్తుంది। అయితే ఆదాయం తగ్గి ఖర్చు మాత్రమే ఎక్కువ కనబడుతూ ఉంటుంది। అలాగే భార్యా పిల్లలతో చాలా చక్కగా కాలం గడిపినప్పటికీ కూడా మీకు ఏదో ఒక సమయంలో వారితో వాదనలు అనేటువంటివి కనబడతాయి। అదేవిధంగా ఈ వారమంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్, అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ అనేటువంటివి తయారు చేసుకోవడం అనేటువంటిది మీకు మేలు చేస్తుంది। సరైనటువంటి పద్ధతిలో మీ ప్రొఫైల్ తయారు చేసుకున్నట్లయితే మీకు మంచి మార్గాలు కనబడతాయి। అదేవిధంగా మీరు ఈ వారమంతా కూడా గురు చరిత్ర పారాయణ చేయటం, దుర్గాదేవిని ఆరాధన చేయటం మీకు మేలు చేస్తుంది। ఇక వృషభ రాశిని కనుక తీసుకున్నట్లయితే శుభకార్యాలు శుభవార్తలు వింటారు। ఏ రకంగానైనా సరే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది। ఎక్కడి నుంచైనా సరే మీరు ఖర్చు పెట్టి మంచి మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు। వాహనాలు కొంటారు, దూర ప్రయాణాలు చేస్తారు, అయితే చాలా అలసిపోతూ ఉంటారు, అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు। జాగ్రత్తగా ఉండాలి। ఎవరితోనూ కూడా గొడవలు పెట్టుకోవద్దు, ఏ విషయంలోనూ కూడా వెనకడుగు వేయొద్దు। మీకు వీలైతే ముందుగా కాలాన్ని వృధా చేయకుండా ఏ విషయంలోనైనా సరే కొద్దిగా ముందుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి। అదేవిధంగా ఈ వారమంతా కూడా మీరు దుర్గాదేవి ఆరాధన చేయటం, అలాగే గురు చరిత్ర పారాయణ చేయటం మీకు మేలు చేస్తుంది। ఇక మిథున రాశికి ఈ వారమంతా కూడా అడపాదడపా ఖర్చులు కనబడుతూ ఉంటాయి, ఆదాయం మాత్రం శూన్యంగా కనబడుతూ ఉంటుంది। అలాగే మీరు పెద్దలతోనూ చాలా మంచి స్నేహితులతోనూ ఈ వారమంతా కూడా కాలం గడిపి ఎంతో జ్ఞానాన్ని పొందుతారు। అయితే వాహనాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి। బయటికి వెళ్ళేటప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తస్తుల్యం రామ నామ వరాననే అనేటువంటి శ్లోకాన్ని చదువుకొని బయటికి వెళ్ళడం మీకు మేలు చేస్తుంది। అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అజ్ఞానంతో ఉన్న దొంగ సాధువుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నమ్మద్దు। మీ విషయంలో ఎవరిని కలగజేసుకోనివ్వద్దు। గణపతికి ఎక్కువగా ఆరాధన చేయండి। అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు గణపతి హోమం చేసుకోండి। మీకు కావలసినటువంటివన్నీ కూడా తప్పకుండా సజావుగా జరుగుతాయి। కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారమంతా కూడా పూజలు పునస్కారాలు బాగా చేస్తారు। ఆడవారు ఇతరులతో బంధువులతోనూ మిత్రులతోనూ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతోనూ మాటలు పడుతూ ఉంటారు। ఆడవారికి ఎక్కువగా కష్టాలు కనబడుతూ ఉన్నాయి, అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి, మానసిక అశాంతత కనబడుతోంది। ఇక మగవారికి చూసుకున్నట్లయితే కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది, ఎవరితోనూ కూడా మాట్లాడకుండా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది। ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని అవమానాలు అనుమానాలు ఎదురవుతూ ఉంటాయి। అదేవిధంగా మీ జీవిత భాగస్వామితో కొద్దిగా దూరంగా ఉంటూ ఉంటారు। అనేక రకాలైనటువంటి సమస్యలు ఈ వారం చివరిలో జరిగినప్పటికీ కూడా చాలా ప్రశాంతంగా ఉండడానికి కొంత టైం అయితే పడుతుంది। ఖచ్చితంగా మీరు ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా ఉదయాన్నే 8 లోపులో కనుక ఆయనకి అభిషేకం చేయించుకున్నట్లయితే మీకు మేలు జరుగుతుంది। నవగ్రహ పాశుపత అభిషేకం చేయించుకోండి। వీలైతే లేని పక్షంలో కనీసం ఆవు నెయ్యితోనూ తేనెతోనూ శివుడికి ఆరాధన చేసేటువంటి ప్రయత్నం చేయండి। సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ఏదైనా ఒక మార్గంలో వెళ్ళేటప్పుడు చివరిదాకా సజావుగా వెళ్తారు, చివరిలో మళ్ళీ మొదటికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు।
లేదంటే చివరిలో మీ పని ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ బంధుమిత్రాదులు అందరి సపోర్ట్ ఉంటుంది, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, బయట అందరి ద్వారానూ కూడా మీకు మంచి మార్గాలు లభిస్తూ ఉంటాయి. అయితే మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు మాత్రం ఆగిపోతూ ఉంటాయి. అలాగే శుభకార్యాలు, శుభవార్తలు వింటారు, శుభాన్ని చేకూర్చేటువంటి మార్గాల్లో నడుస్తూ ఉంటారు, తీర్థయాత్రలు సేవిస్తూ ఉంటారు, ఇతరులకి మంచి మంచి సలహాలు ఇస్తారు, సహాయం చేస్తూ ఉంటారు, కీర్తి ప్రతిష్టలు పొందుతూ ఉంటారు, అందరికీ కూడా తల్లో నాలుకలా ఉంటారు. అయితే మనశ్శాంతి మాత్రం చాలా తక్కువగా ఉంటుంది, నిద్ర పట్టదు, పిడకలలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి, ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటారేమో అనేటువంటి భయభ్రాంతులకి గురవుతూ ఉంటారు. కాబట్టి మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తయినప్పటికీ కూడా మీకు ఇవన్నీ కూడా కలగకుండా ఉండాలి అంటే తప్పకుండా దుర్గాదేవి ఆరాధన చేయండి, చండీ హోమం చేసుకోండి. సింహరాశి వాళ్ళకి ఈ విధంగా మీకు మంచి మార్గాలు ఏర్పడుతూ ఉంటాయి. కన్యారాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే నిరుద్యోగ సమస్య తీరుతుంది. కాకపోతే మీరు అనుకున్నటువంటి పోస్టులు ఏవి కూడా మీకు రావు. అయితే మీరు సజావుగా మీరు అనుకున్నటువంటి మార్గం రావాలి అంటే కింద నుంచి మొదటి నుంచి మొత్తం పని చేసుకుంటూ రావాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మీ గురించి ఎవరికైనా ఇంట్రడక్షన్ చెప్పినా కానీ వాళ్ళకి ఏమాత్రమూ కూడా అనిపించదు. దానివల్ల మీరు శూన్యం పొందుతూ ఉంటారు. కాకపోతే మీ మీద మీ కాన్ఫిడెంట్ వచ్చేదాకా లేదా మీ గురించి ఎదుటి వాళ్ళకి తెలిసేదాకా మీరు చేతల్లో పని చేస్తేనే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అలాగే మీరు ఏ విధంగా చేసినా కానీ ఎదుటి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవ్వకపోతూ ఉంటే కనుక తప్పకుండా గణపతి పూజ చేయండి, గణపతికి ఆరాధన చేయండి, గణపతిని హోమం చేసుకోండి, గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేయండి. మిమ్మల్ని గుర్తించేటువంటి ఒక మార్గం కనబడుతూ ఉంటుంది. పిల్లలైతే చాలా అల్లరి చేస్తూ ఉంటారు, పిల్లల్లో చికాకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది, పిల్లల్లో మానసికమైనటువంటి ఒత్తిడి కూడా కనబడుతూ ఉంటుంది. విద్యార్థులకి ముఖ్యంగా ఏ రకంగా చూసుకున్నా కానీ ఈ వారంలో వచ్చేటువంటి పోటీ పరీక్షలు ఏదైనా ఉంటే కనుక చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వాటిని అధిగమించడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. ఇక కన్యారాశి వాళ్ళు తప్పకుండా గణపతిని ఆరాధన చేసి, గణపతి పూజ చేసి, గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేస్తూ గణపతి హోమం చేసుకున్నట్లయితే మీకు మేలు జరుగుతుంది. ఇక తులారాశి విషయానికి వచ్చినట్లయితే శుభకార్యాలు తప్పకుండా అవుతాయి. ఈ వారం తప్పకుండా మీరు అనుకున్నటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అవుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఎవరితోనూ కూడా మాటలు అనిపించుకోకండి, ఎవరి నోట్లోనూ కూడా పడకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తులారాశి వాళ్ళు తప్పకుండా ఈ వారం అంతా కూడా చాలా జాలీగా గడిపేటువంటి అవకాశం ఉంటుంది. హైలైట్ అవ్వడానికి ప్రయత్నం చేయకండి, నిరుద్యోగ సమస్య తీరుతుంది. అలాగే మీరు చేసేటువంటి పనులన్నిటిలోనూ కూడా మీకు ఆనందం కనబడుతుంది. ఇతరులకి సహాయం చేసేటువంటి పనులు ఏదైనా ఉంటే చేస్తూ ఉండండి. ఇతరులకి సహాయం చేసేటువంటి సంస్థల ద్వారాను మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎక్కడా కూడా మీరు హైలైట్ అవ్వకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్లాట్ఫామ్స్లో కావచ్చు, మీరు చేసేటువంటి పనులన్నింటినీ కూడా బయట పెట్టేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అనారోగ్య సమస్యలతో పాటు మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటివి, ఇబ్బందికరమైనటువంటి వస్తువుల్ని మీరు చూసేటప్పుడు వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకండి. అంటే మీకు ఏదైనా కనపడరానిది కనపడింది, లేదా చేయకూడనిది ఏదైనా మీ కంటికి కనబడింది, వాటన్నిటి గురించి కూడా మీరు చర్చలు జరిపి అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని సలహాలు ఇవ్వటం, సహాయం చేయటం అలాంటివి ఏమీ చేయకండి. హైలైట్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. తులారాశి వాళ్ళు తప్పకుండా శుభకార్యాలన్నింటిలోనూ కూడా పాల్గొంటారు. తులారాశి వాళ్ళకి అన్నిటికీ కూడా మంచి ప్రయోజనకరమైనటువంటి మార్గాలు కనబడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికీ కూడా హైలైట్ అవ్వకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే గణపతికి ఎక్కువగా ఆరాధన చేయండి, గణపతి పూజ చేయండి. గణపతికి చెరుకు ముక్కలతోనూ, ఉండ్రాళ్లతోనూ, అలాగే అరటి పువ్వులతోనూ మీరు ఆ గణపతికి హోమం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక వృశ్చిక రాశికి వచ్చినట్లయితే వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. అందరిలోనూ కూడా హైలైట్ అవుతూ ఉంటారు, కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు, లాభాన్ని గడిస్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి అసంతృప్తి అనేటువంటిది ఉంటూనే ఉంటుంది, భయము అనేటువంటిది ఉంటూనే ఉంటుంది. ఇతరుల ద్వారా ఎంత పని చేసినా కానీ ఆ పని ఎదుటి వాళ్ళకి ఇంప్రెస్ చేసేలా మాత్రం ఉండదు. అయినప్పటికీ
మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. మీరు చేసేటువంటి పనుల వల్ల మీరు మంచి యోగదాయకమైనటువంటి మార్గాలు కనిపెడుతూ ఉంటారు. మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ముఖ్యంగా కనబడుతూ ఉంటుంది. మీరు ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడండి. డౌన్ టు ఎర్త్ ఉండండి. కింద నుంచి పై వరకు కూడా మీరు చేసినటువంటి ప్రయత్నానికి లేదా పనికి మంచి గుర్తింపు అనేటువంటిది వస్తుంది. నిజాయితీగా ఉండండి. మీరేంటో నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీకు శుభకార్యాలు శుభవార్తలు అన్నీ కూడా వినబడతాయి. మీరు శుభకార్యాలకు వెళ్తారు. అలాగే మీకు కూడా త్వరలోనే శుభకార్యాలు అవ్వబోతూ ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ప్రధానంగా ఈశ్వరారాధన చేయండి. శని త్రయోదశి వచ్చినప్పుడల్లా తప్పకుండా శనికి తిల తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోండి. మీకు మేలు జరుగుతుంది. ఇక ధనస్సు రాశికి వచ్చినట్లయితే ధనస్సు రాశి వారు చీటికి మాటికి కోపడుతూ ఉంటారు. అనవసరమైనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇతరుల గురించి ఎక్కువగా మాట్లాడడం అనేటువంటిది తగ్గించడం, అలాగే మీ పనిలో ఎవరిని కూడా కలగజేసుకోనివ్వకపోవడం అనేటువంటిది మంచిది. మీరు చేసేటువంటి పనులన్నింటిలోనూ కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాకపోతే మీరు తొందరగా అలసిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అనారోగ్యాలకు కారణమవుతూ ఉంటాయి. బెంగ పెట్టుకుంటూ ఉంటారు. మానసికమైనటువంటి వైకల్యాన్ని ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు. కాబట్టి మానసికంగా మీరు స్ట్రాంగ్గా ఉండడం కోసం, మీరు చేసేటువంటి పనులన్నింటిలోనూ కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వడం కోసం మీరు తప్పకుండా గురుచరిత్ర పారాయణ చేయండి. అదేవిధంగా దుర్గాదేవి ఆరాధన బాగా చేయండి. ఇక మకర రాశికి వచ్చినట్లయితే మకర రాశి వాళ్ళు మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు ఫలిస్తాయి. అయితే అనుమానం కానీ భయం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు. తప్పకుండా మీరు ఏ విషయాన్నైనా సరే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. భయానికి అనుమానాలకి ఎక్కువగా తావిస్తూ ఉంటారు. వాటికి లోనవుతూ ఉంటారు. ఇన్సెక్యూరిటీ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి లోపాలను ఎవరైనా ఎత్తి చూపుతారేమో అనేటువంటి భయం కూడా కలుగుతూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటారేమో అనేటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు నిర్ణయం తీసుకోకండి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటట్టయితే నలుగురితో సంప్రదించి ఆ నిర్ణయాలు తీసుకుని మీరు ముందుకెళ్ళడం మంచిది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉన్న ఉద్యోగాల నుంచి బయటకు వస్తారు. కొత్త ఉద్యోగాల్ని ఎంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది అధికారులకు కూడా చేదు అనుభవాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కావచ్చు, ఏసీబీ రైట్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కావచ్చు, మీకు ఇంటి మీద జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అలాగే ప్రతినిత్యము కూడా ఈ దత్త చరిత్ర చదవడం, అదేవిధంగా చండీ హోమం చేసుకోవడం లాంటివి చేస్తే మీకు మేలు జరుగుతుంది. శివారాధన బాగా చేయండి. శివారాధనలో నిత్యము కూడా మీరు చేయాలనుకుంటున్నటువంటి పూజని చాలా భక్తి శ్రద్ధలతో చేయండి. అలాగే కుంభరాశికి వచ్చినట్లయితే కుంభరాశి వారు ఎన్నో ఆలస్యంగా చేస్తూ ఉంటారు. పనులన్నీ కూడా బద్ధకంగా అవుతూ ఉంటాయి. అన్ని విషయాల్లోనూ కూడా మాట పట్టింపులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. చిరాగ్గా ఉంటుంది. మీ మనసుని కష్టపెట్టేటువంటి విషయాలన్నీ కూడా వింటూ ఉంటారు. అలాగే ఇతరులు మీకోసం పని చేస్తానని చెప్పి మీకు ఆ పని చేయకుండా మానేస్తూ ఉంటారు. మనం అంటూ ఉంటాంగా వ్యావహారిక భాషలో హ్యాండ్ ఇచ్చారని. ఆ విధంగా మీకు మాట తప్పి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అలాగే మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో పాటు ఖర్చులు అధికంగా కనబడుతూ ఉంటాయి కుంభరాశి వాళ్ళకి. అదేవిధంగా మిమ్మల్ని ఇతరులు బాధించేటువంటి మార్గాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇతరుల వల్ల మీరు ఎక్కువగా క్షోభకి గురవుతూ ఉంటారు. అలాగే మీ శక్తిని పరీక్షిస్తూ ఉంటారు. సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు. మీరు ఆందోళనకరమైనటువంటి మార్గాలను ఎక్కువగా ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అనుకోని సంఘటనలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఏ పరిస్థితులు ఎదురైనా కూడా వాటిని ఎదుర్కోవటానికి కానీ, మీరు చేసేటువంటి పనిలో మంచి పరిణతి సాధించడానికి కానీ, మంచి ఉద్యోగ సమస్యలు తీరడానికి కానీ, వ్యాపార సమస్యలు తీరడానికి కానీ ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించుకోండి. మీకు మేలు జరుగుతుంది. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. తప్పకుండా కుంభరాశి వాళ్ళు ఇతరులతో మాట పడకుండా, మీ సమాధానాన్ని లోపల దాచుకోకుండా ఇతరులకి చెప్పండి. ఆ చెప్పడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోండి. అలాగే మీనరాశి వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళు ఏ విషయాన్నైనా సరే స్పష్టంగా వాళ్ళు ఇది కావాలి ఇది వద్దు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. అయినప్పటికీ కూడా ఆ మీనరాశి వాళ్ళకి ఏది కావాలో ఏది వద్దో వీటన్నిటినీ కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది.
మీనరాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఏది కావాలో ఏది వద్దో నిర్ణయించుకోవడానికన్నా ముందు ఒక విషయంలో మాత్రం మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. మీరు చేసేటువంటి పనిలో నిజాయితీగా నిబద్ధతగా ఇచ్చిన మాట మీద నిలబడి ముందుకు వెళ్తున్నారా లేదా అనేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మీరు చేసినటువంటి పనులకి అప్రిషియేషన్ అంటే పొగడ్తలకి లోన కావాలి. నేను మంచే చేస్తున్నాను కదా, నన్ను ఎందుకు పొగడరు అని అనుకుంటే మాత్రం తప్పు. ఎటువంటి ఆశ కూడా పెట్టుకోకండి. ఎటువంటి మార్గంలోనైనా సరే మీకు మేలు జరుగుతుంది. మీనరాశి వాళ్ళకి తప్పకుండా అన్ని విషయాల్లోనూ కూడా ముందు మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చండీ హోమం చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మీరు ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయొద్దు, బద్దగించద్దు, ఎవరితోనూ కూడా మాట పడద్దు. మాట పడినా కానీ దాన్ని చెరుపుకునేటువంటి ప్రయత్నం చేయకండి, ఇబ్బందుల పాలు కాకండి. మీరు చేసేటువంటి పనులన్నింటిలోనూ కూడా భగవత్ సేవలో ఉండండి. కాబట్టి మీకు అన్ని విషయాల్లోనూ కూడా క్లారిటీ ఉంటుంది, అన్ని విషయాల్లోనూ కూడా మీకు మేలు జరుగుతుంది. కాబట్టి 12 రాశులకి చెప్పినటువంటి పరిహార మార్గాలను తూచా తప్పకుండా పాటించండి. మేలైనటువంటి ఫలితాలని పొందండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.